తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. మేము కూడా దానికి ఇదే. కాకపోతే ఆ 15,000 కోట్లు అది గ్రాంటా అప్ప అనే దాని మీద వీళ్ళేం చెప్పట్లేదు అనేది, కానీ అది అప్పే అనేది మనకి తెలుస్తోంది అనేది ఆయన చాలా బలంగా నమ్ముతున్నారు. బట్ నాకు చక్రవర్తి గారికి ఆ విషయంలో డైలమానే ఉంది, అప్ప గ్రాంటా అనేది. బట్ యాజ్ పర్ మై సబ్జెక్ట్ టు కరెక్షన్ అండ్ పట్టాభి గారు చెప్తున్నది ఏంటంటే, అది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద తీసుకునే దాంట్లో భాగంగా 90% సెంట్రల్, 10% స్టేట్ భరిస్తుంది. ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే, ఆ క్యాపిటల్ 10% కూడా భరించే స్థితి ఏపీకి లేదు కాబట్టి అది కూడా మేమే భరించే ఆలోచనలో ఉన్నామని అన్నట్టుగా నాకు బాగా గుర్తుంది, ఇఫ్ ఐఎమ్ రైట్. సో దీని మీద క్లారిటీ కోసం మిమ్మల్ని తీసుకున్నా. ఇందులో పెద్దగా క్లారిటీ అవసరం లేదు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఆ రోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్ గా ప్రెస్ మీట్ లో కూడా అనమాట ఆర్థిక మంత్రి గారిని సీతారామన్ గారిని అడిగారు. అడిగినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిందే జవాబు చెప్పింది. ఆవిడ చెప్పిన తర్వాత మల్టిపుల్ గా అనమాట పార్లమెంట్ లో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఆ క్వశ్చన్స్ కూడా వేశారు. వేసినప్పుడు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే కనుక కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్ట్స్ కి ఒక స్టేట్ గవర్నమెంట్ కి ఫండింగ్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా ఫండ్ ఇవ్వటానికి అనేది అనమాట ఏదైతే పర్మిట్ చెయ్యదో, ఎఫ్ఆర్బిఎం రూల్స్ సెంటర్ అవ్వనియండి ఏదైనా సరే పర్మిట్ చెయ్యదో, అందుకని చెప్పేసి అనమాట ఈ రూట్ తీసుకుంది. ఇప్పుడు పట్టాభి గారు చెప్పినట్టేనమాట ఈఏపీ ప్రాజెక్ట్ కింద లేబుల్ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ 2018 మీరు రీకాల్ చేస్తే కనుక అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ కింద ఈఏపీ ప్రాజెక్ట్స్ లేబుల్ చేశారో అట్లాంటి లేబులింగ్ కిందేనమాట ఈఏపీ ప్రాజెక్ట్ కింద ఇది లేబుల్ అవుతుంది. అయితే 90% పైన సెంటరే ఇస్తుంది. 10% అనమాట ఏదైతే స్టేట్ షేర్ ఉందో యాజ్ ఆఫ్ నో ఫిస్కల్ ఇన్స్టెబిలిటీ స్టేట్ లో ఉంది కాబట్టి ఆ 10% అమౌంట్ స్టేట్ కి వచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫండ్స్ లో నుంచి ప్రొవిజన్ చేస్తాము, స్టేట్ కి ప్రాబ్లం అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. బహుశా గఫూర్ గారు దాన్ని అనుకొని మొత్తం 15,000 కోట్లని అట్లా చేస్తారని అనుకుని ఉంటారు. ఇప్పుడు ఈ 10% క్యాపిటల్ ఏదైతే ఉందో స్టేట్ భరించాల్సింది దాన్ని కూడా కేంద్రమే భరిస్తూ స్టేట్కి ఇవ్వాల్సిన గ్రాంట్స్ నుంచి మినాయించుకుంటా ఉన్నారు, అంతేనా? అంటే స్టేట్స్ కున్న గ్రాంట్స్ లో ఒక ప్రొవిజన్ కింద పెడుతున్నారు. అంటే 1,500 కోట్లు, 15,000 కోట్లు 10% అంటే 1,500 కోట్లను కూడా కేంద్రం భరిస్తూ ఇప్పుడు కేంద్రానికి డిస్క్రిషన్ ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రానికైనా గ్రాంట్స్ ఇవ్వడానికి డిస్క్రిషన్ ఉంది. కాబట్టి గ్రాంట్స్ అనమాట ఓవరాల్ గా స్టేట్ కి వచ్చే గ్రాంట్స్ అని కూడా పెంచుతా అందులో ఈ 1,500 పెడుతున్నారు. దాంతో అనమాట 1,500 గ్రాంట్ చొప్పున ఉంటుంది ఉండి దానిపైన వచ్చే ఈఏపీ డబ్బులు మిగతా 13,500 కోట్లు అనమాట డైరెక్ట్ గా ఈఏపీ కిందే వచ్చేస్తాయి. వాట్ పట్టాభి గారు సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్ అనమాట. ప్యాటర్న్ అదే ఫండింగ్ ది. అయితే ఇంకొకటి పెద్ద అడ్వాంటేజ్ ఉంది ఇందులో. దిస్ విల్ నాట్ బి ఇన్ ద బుక్స్ ఆఫ్ ది స్టేట్ డెట్ బుక్స్ రికార్డ్ లో కూడా ఉండదు. ఈ 15,000 ఉండదు. ఎందుకంటే మొత్తం అనమాట సెంట్రల్ గవర్నమెంట్